హాయ్! హలో అండి. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్. నేను మీ పద్మావతి. నేను చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని, ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో కొంతమంది అంటే పాత వీడియోస్ చూసిన వాళ్ళు బీడ్స్ కలెక్షన్స్ అడుగుతున్నారండి. ఈ మధ్య అంటే నేను కొన్ని అన్బాక్సింగ్ వీడియోస్ కూడా చేసున్నాను కదా! అంటే ఏ ఛానల్‌లో పెట్టానో ఐడియా లేదండి. మన బడ్జెట్ పద్మాలో పెట్టానా? లేదా ఈ ఛానల్‌లో పెట్టానా ఐడియా లేదు. బట్ చూసి మేక్ చేశారా లేదా అని కూడా మన ఫ్రెండ్స్ అడుగుతున్నారు. కొన్నైతే మేక్ చేసుకున్నానండి. అవి కొన్ని మేక్ చేసుకునేవి ఉన్నాయి. కొన్నవి కూడా ఉన్నాయి. సో, అవి చూపిస్తాను. అంటే లాస్ట్ టైమ్ మీరు చూసిన కలెక్షన్‌లో బీడ్స్ కలెక్షన్ అవి వేరేటివండి. ఇంకా మళ్ళీ వాటిని ఎందుకని చెప్పి ఇది పార్ట్ 2గా నేను కొత్త కలెక్షన్స్ చూపిస్తున్నాను. కొన్ని పాతవి నాకు నచ్చలేదు మోడల్ అనుకుంటే, మళ్ళీ అవంతా కూడా తీసేసి, మళ్ళీ కొత్తగా తయారు చేసుకుంటానండి. అంటే బీడ్స్‌ని రకరకాలుగా మనం చేతుల్లో పనేనండి. ఒకసారి ఈ మోడల్ నచ్చింది, లేదు ఇంకొకసారి నచ్చలేదంటే మళ్ళీ ఇంకొక రకంగా చేంజ్ చేసుకోవచ్చు. అలా చేసుకునేవేనండి. సో, ఫస్ట్ కలెక్షన్ ఇదొచ్చి నేను పిస్తా గ్రీన్ కలర్ బీడ్స్ అయితే తీసుకున్నాను. వీటికి 2 లైన్లుగా కొంచెం శారీస్ మీదకి హెవీగా ఫంక్షన్స్‌కి వాటికి యూజ్ అయ్యేలాగా పలకసర్లు తెప్పించుకున్నానండి. పలకసరి గుండ్లు తెప్పించుకొని ప్రతి బీడ్‌కి ఒక్కొక్క పలకసర్లండి. నాకు దాదాపుగా ఒక 100 పలకసర్లయితే పడ్డాయండి. టోటల్‌గా ఒక ప్యాకెట్ తెప్పించుకుంటే అన్నీ సరిపోయినాయి వాటికి. ఇదొచ్చి నేను దేవిశ్రీ ఆంటీ దగ్గర అప్పుడప్పుడు చెప్తుంటాను కదండీ! దేవిశ్రీ కలెక్షన్స్ అని చెప్పి ఆంటీ దగ్గర తీసుకున్నటువంటి బ్లాక్ బీడ్స్. సింపుల్‌గా ఏదైనా డ్రెసెస్ మీదకి బావుంటుందని తీసుకున్నాను. ఇదైతే నేను మేక్ చేసుకోలేదు, కొన్నదే. ఇది కూడా అండి చాలా రోజుల క్రితం ఆంటీ దగ్గర తీసుకున్నదే. నాకు గిఫ్ట్‌గా వచ్చిందనుకుంటాను. గివ్ అవే అనౌన్స్ చేసినప్పుడు నాకిది ఇచ్చారనమాట ఆంటీ గారు. రెగ్యులర్‌గా అప్పుడప్పుడు కొంటూ ఉంటానండి. ఆంటీ దగ్గర కొంచెం రీజనబుల్‌గా ఉంటాయి. సో, దట్ టూ క్వాలిటీ కూడా చాలా చాలా బావుంటుంది. అందుకని నేను ఆంటీ దగ్గర కొంటూ ఉంటాను. వీటిని డ్రెస్ మీదకి వేసుకుంటూ ఉంటాను. ఇదొచ్చి లైట్ మనకి కనకాంబరం కలర్ ఆర్ పింక్ షేడ్ అండి. లైట్ పింక్ షేడ్‌లో వస్తుంది క్రిస్టల్స్. చాలా లాంగ్ బ్యాక్ అంటే ఒక 17, 18 ఇయర్స్ బ్యాక్ కొన్నవండి. వీటికి ఇవన్నీ కూడా ఇప్పుడు చోకర్‌లాగా చేసుకున్నానండి నేను 2, 3 బీడ్స్‌తో. యూట్యూబ్‌లోనే చూసి ఎట్లా మేక్ చేసుకోవాలనేది ఇప్పుడు అంతకుముందయితే ప్లెయిన్‌గా వేసుకుంటూ ఉండేదాన్ని. ఒకే సింగిల్ లైన్‌గా. ఈ బీడ్స్‌ని ఇప్పుడేమంటే చోకర్‌లాగా కొంచెం వెడల్పుగా తయారు చేసుకున్నాను. ఇకపోతే ఇవి కూడా అండి ఇట్లా నేను రా మెటీరియల్స్‌లా తెప్పించుకున్నానండి. ఇవొచ్చి చిన్న సైజు మనకి ఆనెక్స్ అనమాట. లైట్ గ్రీన్ కలర్ అనమాట. ఇది కూడా శారీస్ మీదకి పెట్టుకోవడానికని నేను ఒక 7-8 లైన్స్ తెప్పించుకున్నాను. ఇదైతే నాకు 4 లైన్స్ ఆర్ 5 లైన్స్ వచ్చిందండి. ఇది చూడండి చాలా లాంగ్ బ్యాకు. నా దగ్గర ఒక బ్రాస్లెట్ ఉండేదండి. ఆ బ్రాస్లెట్‌కి వచ్చినటువంటి పెండెంట్ అది. సో, అది నల్లగా అయిపోయింది. బట్ స్టోన్స్ మాత్రం చాలా నీట్‌గా చక్కగా ఉన్నాయని చెప్పి, నేను హుక్ పెట్టకుండా డైరెక్ట్‌గా మనకి వేసుకోవడానికి కొంచెం 23, 24 ఇంచెస్ లెంత్ పెట్టి డైరెక్ట్‌గా అలానే వేసుకోవచ్చు. అది వెనక్కి వెళ్ళిపోతుంది ఆ లాకెట్టు. కానీ చాలా బావుందండి. ఇది కూడా నేను ఆన్‌లైన్‌లో ఎప్పుడో చాలా రోజుల క్రితం క్రిస్టల్స్ తెప్పించుకున్నాను. 5 లైన్స్ అండి. స్టెప్‌గా ఉంటుంది. సో, నాకది బోర్ అనిపించి మళ్ళీ నేను అవన్నీ తీసేసి ఈ 3 లైన్స్ ఆర్ 4 లైన్స్‌గా కొంచెం లాంగ్‌గా శారీస్ మీదకి వేసుకోవడానికన్నట్టుగా ఒక 23, 24 ఇంచెస్ లెంత్ వచ్చేలాగా నేనే మేక్ చేసుకున్నాను. నాకు బీడ్స్ అంటే చాలా ఇష్టమండి. చాలా వీడియోస్‌లో కూడా చెప్పాను కదా! ఇది కూడా ఆన్‌లైన్‌లో తెప్పించుకునిందేనండి. ఏఎస్ఆర్ కలెక్షన్స్ నుంచి అనుకుంటాను. కట్టు తీగతో చేసినటువంటిది. ఇది స్వరోస్‌కి అండి. మంచి స్వరోస్‌కి గోల్డెన్ షేడ్‌లో ఉన్నది. సో, నాకు పగడాలు, ముత్యాలు 2 కాంబినేషన్స్‌తో కావాలని చెప్పి తీసుకున్నాను. ఇది మాత్రం నేను తనకి ఈ మోడల్ కావాలి, నాకిట్లా కావాలని చెప్పి కస్టమైజ్ చేసి ఇయర్ రింగ్స్ వాటికి మ్యాచింగ్‌గా తీసుకున్నాను. ఈ పైనున్న లీఫ్ డిజైన్ మనకి ఇయర్ రింగ్స్ అండి. వాటికేమంటే ఏదైనా హ్యాంగ్ చేసుకోవచ్చు. మనం ఇట్లా హ్యాంగింగ్స్ చేయించుకుంటే రకరకాల హ్యాంగింగ్స్ మనం హ్యాంగ్ చేసుకోవచ్చు. అంటే మనకి చేంజబుల్ ఇయర్ రింగ్స్ అన్నట్టుగా. సో, ముత్యము, పగడము ఇంకేదైనా కూడా బీడ్స్ వేసుకోవచ్చు. అందుకని చెప్పి నేను అట్లా తీసుకున్నాను. ఇది మాత్రం చాలా ఇష్టంగా తీసుకున్నదండి. స్వరోస్‌కి పర్ల్స్ తెప్పించుకొని 3 లైన్స్ తెప్పించుకొని ఇట్లా 2 లైన్స్‌లో హెవీగా శారీస్ పైకి చేసుకోవాలని చెప్పి ఇట్లా చేసుకున్నాను. ఇది 7 ఆర్ 8 ఐడియా లేదు కానీ చాలా బావుందండి. క్వాలిటీ కూడా చాలా బావుంది. స్వరోస్‌కి పర్ల్స్. కాస్ట్ అయితే అడక్కండి. కొన్ని గుర్తున్నాయి, కొన్ని గుర్తులేదు. గుర్తున్నవి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో, ఇవి సెపరేట్‌గా మళ్ళీ తెప్పించుకున్నానండి ఇయర్ రింగ్స్. ఇది చాలా బాగుందనిపించింది. ఇది మాత్రం ఒరిజినల్ పర్ల్ అండి. సో, ఇంకా స్వరోస్‌కి పర్ల్స్‌కి ఇయర్ రింగ్ మ్యాచింగ్‌గా ఉంటుందని తెప్పించుకున్నాను. చాలా బావుంది. సో, వీటికైతే మ్యాచ్ అయిపోయింది. దీనికి చిన్న లాకెట్ కూడా ఇచ్చారు కానీ
మనం అది బీడ్స్‌లో వేసుకోవడానికైతే సరిపోదు. అంటే చిన్న పెండెంట్ అనమాట. సో, ఏదైనా మనం మైనర్ చైన్‌కి, చిన్నపాటి చైన్‌కి, నెక్ వరకు వేసుకునే వాటికి ఈ పెయిరప్ చేసుకోవచ్చు. బట్ ఇది చాలా క్యూట్‌గా అనిపించింది. ఇక్కడికొచ్చేసరికి ఇవి కూడా పగడాలు తెప్పించుకున్నానండి. కోరల్స్ మనకి తైవాన్ కోరల్స్. కొంచెం ఓవెల్ షేప్‌లో ఉన్నట్టు తెప్పించుకున్నాను. వీటికి మధ్య మధ్యలో స్వరోస్కీ పర్ల్స్ పెట్టాను. ఇది నెక్ వరకే జస్ట్ డ్రెస్సుల మీదకైనా, శారీస్ మీదకైనా క్యాజువల్‌గా పెట్టుకోవడానికన్నట్టుగా నేనే మేక్ చేసుకున్నాను. ఇక ఇది కూడా ఒరిజినల్ పర్ల్స్‌తో చేసినటువంటి ఇయర్ రింగ్సే అండి స్టడ్స్. ఇవి కూడా నేను ఏఎస్ఆర్ కలెక్షన్స్ నుంచే తీసుకున్నాను. ఇది వచ్చి మనకి ఇట్లా పర్ల్స్ వాటి మీద వేసుకోవడానికన్నట్టుగా 2 జతలు తెప్పించుకున్నాను. ఇది కూడా చాలా క్యూట్‌గా ఉంది. సో, వేటి మీదకైనా వైట్ బీడ్స్, ఈ షుగర్ బీడ్స్, ఈ స్వరోస్కీ పర్ల్స్ ఆర్ ఒరిజినల్ స్వరోస్కీ పర్ల్స్ వేటి మీదకైనా చాలా బావుంటాయి. నెక్స్ట్ ఈ షుగర్ బీడ్స్ కూడా నేనే మేక్ చేసుకున్నానండి. కానీ చాలా టైం పడుతుందండి. చిన్న చిన్న బీడ్స్‌ని మాలగా చేసుకోవాలంటే నాకు 2, 3 రోజులు టైం పట్టింది. ఇంట్లో పనులు, పిల్లలు, ఈ వీడియో హడావిడి ఈ వీటి మధ్యలో మన కోసం మనం ఏదైనా ఇష్టంగా చేసుకోవాలంటే చాలా టైం టేకింగ్ అండి. సో, చాలా కష్టపడి కొన్ని ఇష్టమైన వాటికి చాలా కష్టపడైనా చేసుకుంటానండి. సో, టైం కుదిరితే మాత్రం అప్పుడప్పుడు ఒకేసారి కూర్చొని చేసుకోవడం నాకు వీలు పడకపోతే కొన్ని కొన్ని లైన్స్ చేసి పెట్టుకొని మళ్ళీ అన్నీ ఒక్కసారిగా తీరిక ఉన్నప్పుడు ఇట్లా అన్నీ కలెక్ట్ చేసుకుంటానండి. ఈ ఇయర్ రింగ్స్ వీటికి కూడా మ్యాచ్ అవుతుందండి. ఎందుకంటే ఇక్కడ పర్ల్స్ కూడా వేశాను కదా కోరల్‌కి. సో, ఇక్కడ పర్ల్ ఉండడం వల్ల ఈ స్టడ్స్ దానికి కూడా మ్యాచింగ్ అవుతుంది అనిపించింది. ఇదొచ్చి ఒరిజినల్ పర్ల్స్‌తో మనకి రింగ్ అండి. ఫింగర్ రింగు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇదొచ్చి ఆక్సిడైజ్డ్ సిల్వర్ అంటారు కదా! దాంట్లో వచ్చిందనమాట. ఇది కూడా నేను మీబా కలెక్షన్స్ నుంచి తెప్పించుకున్నాను. స్వరోస్కీ పర్ల్స్ మరియు ఇది చాలా బావుందండి చేతికి రింగ్ పెట్టుకుంటే. సో, పర్ల్స్ కలెక్షన్ పెట్టుకున్నప్పుడు అంటే ఆ బీడ్స్‌కి మ్యాచింగ్‌గా రింగ్ కూడా ఉంటే బావుంటుందని తెప్పించుకున్నాను. నాకైతే చాలా ముత్యాలంటే చాలా ఇష్టమండి. ముత్యాలు, పగడాలు, కెంపులు, పచ్చలు ఇవన్నీ కూడా చాలా ఇష్టపడతాను. ఎస్పెషల్లీ బీడ్స్ అంటే ఇంకా చాలా ఇష్టమనమాట. ఇది మాత్రం నేను మీషో నుంచి తెప్పించుకున్నానండి చోకరు. ఈ షుగర్ బీడ్స్ ఓకే. ఓకే అనిపించింది. నాట్ బ్యాడ్, నాట్ గుడ్. సో, వర్త్ అనిపించింది. చాలా రోజుల క్రితం ఇది కూడా మీకు అన్బాక్సింగ్ వీడియో పెట్టున్నాను. షార్ట్స్‌లో పెట్టున్నాను. బట్ ఏ ఛానెల్‌లో పెట్టాననేది ఐడియా లేదు. వీటికి ఇట్లా మనకి పెద్దదిగా ఇట్లా కుందన్స్‌తో చుట్టూ సీజెడ్ స్టోన్స్‌తో మనకి ఇయర్ రింగ్స్ స్టడ్ వచ్చింది. ఈరోజు ఇంట్లో హడావిడి వర్క్ అండి. ఫుల్ బిజీ. ఇంటి పనులు చేసుకుంటున్నాను. ఇంక ఈ ఉగాది పండగ వస్తుంది కదా! కొంచెం క్లీనింగ్ అవి పెట్టుకున్నాను. సో, ఇంక ఈ కలెక్షన్స్ అన్నీ కూడా ఒకసారి అడుగుతూ ఉన్నారు. నాకు టైం కుదరట్లేదని చెప్పి ఈరోజు వీడియో చేస్తున్నాను. ఈ బీడ్స్ కలెక్షన్స్ అన్నీ ఎలా ఉన్నాయి అనేది తప్పకుండా కమెంట్స్‌లో షేర్ చేయండి. రెగ్యులర్ గోల్డ్ సేవింగ్స్, మనీ సేవింగ్స్ వీడియోస్ లాగానే ఇలాంటి వీడియోస్ కూడా అప్పుడప్పుడు పెట్టినప్పుడు ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్‌ని కూడా ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్‌లో చాలామంది రెగ్యులర్ వీడియోస్‌తో పాటు ఇలాంటి వీడియోస్ కూడా అప్పుడప్పుడు అడుగుతుంటారు. వాళ్ళని కూడా డిసప్పాయింట్ చేయకూడదు కదండీ! అందుకనే కలెక్షన్స్ పెడుతున్నాను. మీరు అడిగారు కాబట్టి పెట్టానండి. ఒకరో ఇద్దరు అడిగినా కూడా ఏదో ఒక టైం చూసుకొని నేను వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను. ఎందుకంటే ప్రతి ఒక్కరూ మనం పెట్టే వీడియోస్‌లో ఏదో ఒక కంటెంట్ నచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ఫాలో చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు వీళ్ళు పెద్దగా మన ఛానల్ చూడరనో లేకపోతే ఎవరో ఒకరు అడుగుతారు. వాళ్ళ కోసం ఏం వీడియో చేద్దాంలే అని మాత్రం ఎప్పుడు అనుకోను. బట్ నాకు టైం కుదిరినప్పుడు మాత్రం వెంటనే వీడియో చేసైతే పెట్టేస్తాను. సో, అంటే వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుందనుకుంటే షేర్ చేయండి. అంటే కలెక్షన్స్ అనేది కొంచెం మనం బడ్జెట్‌లో మనమే చేసుకోగలిగితే కొద్దిగా మనం బయట రెడీమేడ్‌గా చేసిన వాటిని తీసుకోవడం కన్నా కొన్నిసార్లు ఓపిక చేసుకొని కొంచెం ఐడియా ఉంటే ఇలా చేసుకున్నట్లయితే సెల్ఫ్‌గా మనమే తయారు చేసుకొని వేసుకుంటే ఆ ఫీలింగ్ కూడా చాలా బావుంటుంది కదండీ! మనమే మేక్ చేసుకొని సో, ఎట్లా కావాలనేది మనమే చూజ్ చేసుకొని వేసుకుంటాం కదా! ఆ సాటిస్ఫాక్షనే వేరే కదండీ! లాంగ్ బ్యాక్ కూడా కొన్ని వీడియోస్ పెట్టున్నానండి. కొన్ని వేరే బీడ్స్ కలెక్షన్సు, మోనాలిసా బీడ్స్ అట్లా వాటిల్లో కూడా ఆనెక్స్ బీడ్స్ వాటితో కొన్ని కలెక్షన్స్ పెట్టున్నాను. వీలైతే నాకు కుదిరితే నేను లింక్ వెతికి లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అది కూడా చూడండి ఆ వీడియో కూడా. ఎన్ని కొన్నా కూడా అండి, ఇప్పుడు ఈ బీడ్స్ కలెక్షన్ కొంతవరకు యూజ్‌ఫుల్ ఏమంటే, ఇప్పుడు గోల్డ్ ప్రైస్ ఎక్కువ పెరిగిపోతూ ఉంటుంది కదా! అన్ని కలెక్షన్స్ మనం గోల్డ్‌లోనే నచ్చినవన్నీ తీసుకోవాలంటే మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి అది అందని ద్రాక్ష లాంటిదే కదండీ! సో, అందుకని కొన్నిసార్లు నేను ఇట్లా బీడ్స్ కలెక్షన్ ఎందుకు తీసుకుంటానంటే, మన దగ్గర ఏదో ఒక పెండెంట్ ఉందనుకోండి, ఇయర్ రింగ్స్‌తో మ్యాచప్ చేసుకొని చక్కగా ఏదో ఒక ఫంక్షన్స్‌కి వేసుకెళ్ళిపోవచ్చు కదా!
సో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో చేయండి. బాయ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే.